మధుమేహం అదుపులో లేకపోతే శరీరంలో ఏ అవయవాన్నైనా కబళించే రిస్క్ ఉంది. కంటి నుంచి కాలు వరకు. డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్లో కాళ్ళు మొద్దుబారడం, పాదాలకి స్పర్శ లేకపోవడం వల్ల గాయాలను గుర్తించకపోవడం, ఒక్కోసారి అవి అల్సర్స్గా ఫామ్ అవడం, ఇలాగా అనేక రకాల సమస్యలతో పాటు డయాబెటిక్ ఫుట్ అనే కండిషన్ కూడా చూస్తూ ఉంటాం. మరి వీటిని ముందుగానే ఎలా గుర్తించడము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పాదాల పట్ల కాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, నిర్లక్ష్యం చేస్తే తలెత్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంటాయి, పాదాన్ని తొలగించే పరిస్థితులను నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ గౌరా గారు మనతో ఉన్నారా, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే శరీరంలో ఏ అవయవమైనా ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు కదండి. అసలు ఆ కండిషన్ గురించి ఒకసారి చెప్తారా? డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంటాయి. మెజారిటీ దీంట్లో మనం చెప్పేది ఏంటంటే కళ్ళు, హార్ట్, కిడ్నీ, మళ్ళీ కాళ్ళు, పాదంలో స్పెసిఫిక్గా దాంట్లో ఇవి మేజారిటీగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్. ఇది కాకుండా బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. దీంట్లో మనం డయాబెటీస్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ ఫుట్ అనేది నేను చెప్తాం కదా, దీంట్లో కాన్స్టెంట్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల, షుగర్స్ హై ఉండడం వల్ల ఆర్ షుగర్ డీసెంట్గా కంట్రోల్ ఉన్నా మనకు చాలా రోజు నుంచి డయాబెటీస్ ఉండడం వల్ల ఈ మోచేయి కింద మళ్ళీ మోకాల కింద ఉన్న రక్తనాళాలు కానీ నర్వ్లు కానీ డ్యామేజ్ అయిపోతాయి. ఈ డ్యామేజ్ అయిన సీక్వెన్స్గా మనము డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ వాస్కులర్ డిసీజ్ అనేది మనం చెప్తాం. తొలి దశలో గుర్తించాలంటే ఏ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్కి డయాబెటీస్ ఉంటుంది. దాంట్లో డయాబెటీస్ ఏ రకాల కంట్రోల్ ఉందా, కంట్రోల్ లేదా, ఎంత ఫ్లక్చుయేషన్స్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ అండ్ యావరేజ్గా మనం మంచి కంట్రోల్ ఉన్న డయాబెటిక్ పేషెంట్ని ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేది యూజువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years ఆన్ అండ్ యావరేజ్. మంచి కంట్రోల్ ఉంది అంటే 5 years తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. బట్ కంట్రోల్ లేదు ఆర్ ఫ్లక్చుయేషన్స్ చాలా వస్తున్నాయి అన్నప్పుడు సమ్టైమ్స్ మనం 2 సంవత్సరాలకైనా చూడవచ్చు, 2 years 3 years కైనా చూడొచ్చు. సిమ్టమ్స్ ఎర్లియస్ట్ సిమ్టమ్స్గా పేషెంట్స్ ఏం చెప్తారంటే రెగ్యులర్గా మనం కాళ్ళు స్పర్శం అనేది తగ్గుతుంది, ఆర్ కాళ్ళు మంట రావడము, కాళ్ళు సురుకు పోట్లు అనేది వచ్చేది, కాళ్ళు మంట రావడము, ఇవన్నీ ఎర్లియస్ట్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవి నెగ్లెక్ట్ చేసినా ఆర్ ఇది మనం ట్రీట్మెంట్ ఇచ్చినా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మనకు సెన్సేషన్స్ తగ్గిపోయి కాళ్ళు జాయింట్ డిఫార్మిటీ వచ్చేసి అవన్నీ ప్రాబ్లమ్స్గా మారుతాయి. మధుమేహం ఉన్న వాళ్ళకి అసలు కాళ్ళల్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తే రిస్క్ ఉంటుంది అంటారు? ఎర్లియస్ట్ సిమ్టమ్ ఈజ్ లాస్ ఆఫ్ ఇది టింగ్లింగ్ సెన్సేషన్స్ అండి. టింగ్లింగ్ అంటే కాళ్ళు సురుకుపోట్లు రావడము. యూజువలీ ఇది ఎలాగే వదిలేసినప్పుడు మనకు నైట్ టైంలో కాళ్ళు మంట రావడం అని స్టార్ట్ అవుతుంది. పేషెంట్స్ చెప్పేది కాళ్ళు మంటం వచ్చినప్పుడు రాత్రి మంట వచ్చేసి నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఆర్ కాళ్ళు వేడి కావడము, ఆర్ కాళ్ళు స్పర్శం తగ్గిపోవడం వల్ల మనం కామన్గా వినే సిమ్టమ్ ఏంటంటే నడిచేటప్పుడు స్లిప్పర్ అనేది కాళ్ళ నుంచి ఊసిపోతుంటుంది. వాళ్ళు కంప్లైంట్ ఎప్పుడు చెప్పాలంటే నడుస్తున్నప్పుడు కాళ్ళు సడన్లీ తెలియకుండా చెప్పులు ఊసిపోతాయి, కాళ్ళ మీద మనకి ఏదైనా చిన్న దెబ్బ తాకినా మనకు అర్థం కాదు, పుణ్యం ఎప్పుడయింది అనేది పేషెంట్ చెప్పలేరు. ఎందుకంటే పుణ్యం అయితే వాళ్ళకు నొప్పి ఉండాల్సిందే, దెబ్బ తాకితే నొప్పి ఉండాల్సిందే. ఈ న్యూరోపతి అవ్వడం వల్ల పేషెంట్స్కి సెన్సేషన్స్ తగ్గిపోయి కుచ్చుకున్న దెబ్బ తాకినా మనకు అర్థం కాకుండా పేషెంట్స్ని పుండు స్టార్ట్ అవుతాయి. మన దగ్గర వచ్చి పేషెంట్ చెప్పేది ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకు తెలియదండి, మొన్న చూసాము చిన్న పుండు ఉండే సడన్లీ వచ్చేసింది అంటారు. సడన్లీ ఏ పుండు అయితే కాదు, ఏదో ఒక ఇంజురీ ఉంటుంది. సో దీంట్లో పెథోఫిజియాలజీ ఎట్లా అంటే మనకి ఎందువల్ల ఇది అవుతుంది అంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల మైక్రో యాంజియోపతి అంట. మైక్రో యాంజియోపతి అంటే చిన్న చిన్న రక్తనాళాలు చర్మం కింద సప్లై చేసే రక్తనాళాలు ఆర్ నర్వ్స్కి వెళ్ళే నర్వ్ కూడా బ్లడ్ సప్లై అనేది అవసరం ఉంటుంది. బాడీలో ఏ అవయవం అయినా మన దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవసరం ఉంటుంది. సో ఈవెన్ ఫర్ నర్వ్స్ కానీ వెసల్స్ కానీ బ్లడ్ వెసల్ రక్తం క్యారీ చేసే రక్తనాళాలు కూడా బ్లడ్ వెసల్స్కి సప్లై ఉంటుంది. సో ఆ చిన్న చిన్న రక్తనాళాలు అఫెక్ట్ అయిపోయి అవి మూసుకుపోవడం వల్ల మనకు రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు న్యూరోపతి స్టార్ట్ అయ్యి నర్వ్ పనిచేయక ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఈ కాళ్ళల్లో మంటలు లేకపోతే కొంచెం ఇరిటేటింగ్గా ఉండడం అనేది వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, మీరు ట్రీట్ చేసే వెరికోజ్ వెయిన్స్ లాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఉంటాయి కదండి ఆ డయాబెటీస్తో పాటు. ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలరు? అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పేషెంట్స్ని మనం చూసినప్పుడు
జస్ట్ మంట అనేది అన్ని డయాబెటీస్లు ఉండకపోవచ్చు, ఆర్ అన్ని మంట ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ ఉండకపోవచ్చు. అవి రెండు కోరిలేట్ కావు. సో ఇక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు, మన దగ్గర వచ్చినప్పుడు కాళ్ళు మంట ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, ఆర్ కాళ్ళు పుండు ఉన్నప్పుడు మనం కంప్లీట్ పేషెంట్ వాస్కులర్ ఎగ్జామినేషన్, పేషెంట్ బయోకెమికల్ ఎగ్జామినేషన్, మొత్తము షుగర్ ఉందా లేదా. సమ్టైమ్స్ షుగర్ నెగ్లెక్ట్ అయ్యి, ఇప్పుడు ఆ ఇన్సిడెన్స్ తగ్గిపోయింది, నెగ్లెక్ట్ అయ్యి ఫస్ట్ టైం కాలు మంటతోనే షుగర్తో డయాగ్నోసిస్ అయ్యి వస్తారు. అది ముందు ఒక 10 years ముందు మనం చూస్తే అట్లాంటి పేషెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, బికాస్ అవేర్నెస్ లేకుండా. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి యూజువలీ రేర్లీ సీ వేర్ డయాబెటీస్ అండ్ న్యూరోపతి విల్ కమ్ సైమల్టేనియస్లీ డయాగ్నోసిస్ అయ్యేది. యూజువల్లీ పేషెంట్స్కి డయాబెటీస్ అనేది తెలిసి ఉంటుంది, దాని తర్వాత ఇవి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు అంటే డయాబెటీస్ లేదన్నప్పుడు కూడా మనం డయాబెటిక్ ఎవాల్యుయేషన్, కాళ్ళు వాస్కులర్ ఎవాల్యుయేషన్ అంటే బ్లడ్ సప్లై ఎలా ఉంది కాళ్ళు, అలాంగ్ విత్ దట్ కాళ్ళ న్యూరోపతి ఎవాల్యుయేషన్. ఎందుకంటే న్యూరోపతి అనేది డయాబెటీస్లో ఒకటే కాదు, చాలా వేరే వేరే రోగంలు కూడా, వేరే వేరే డిసీజ్ స్పెక్ట్రమ్లు కూడా మనం న్యూరోపతి అనేది చూస్తుంటాం. సో అన్ని ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వీటికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్, టెస్టులు జరుగుతూ ఉంటాయి? సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్. పేషెంట్ నా క్లినిక్ ఓపీడీలో వచ్చినప్పుడు మనం సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ చూసి, దాని తర్వాత కాళ్ళు బ్లడ్ సప్లై ఎలా ఉంది పాదానికి, పాదంలో ఉన్న రక్తనాళీలు దొరుకుతున్నాయా లేదా, దాంతోపాటు మనకు హ్యాండెల్ డాప్లర్ అనేది అన్నీ మనకు క్లినిక్లో ఉంటాయి. దాంతోపాటు చెక్ చేసేసి మనకు డౌట్ వచ్చినప్పుడు ఆర్ పేషెంట్స్కి మనము నీడిల్ పిన్ ప్రిక్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. అన్ని చిన్న చిన్న టెస్టులు. మనం స్పర్శ ఎలా ఉంది పాద అరికాలలో, మనకు కాటన్ స్వాబ్తో ఎట్లా సెన్సేషన్ వస్తుందా లేదా, ఆర్ పిన్ ప్రిక్తో సెన్సేషన్ వస్తుందా లేదా, రెండు కాళ్ళు కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఒక్క దగ్గర మనకు క్లినికలీ డయాగ్నోసిస్ అయిపోతుంది, న్యూరోపతి స్టార్ట్ అయినట్టుంది ఆర్ ఉంది అన్నట్టుగా. దాని తర్వాత వీ విల్ డూ డయాబెటిక్ ఆర్ న్యూరోపతి ఎగ్జామినేషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ టెస్టులు ఉంటాయి. దాంట్లో పాదంలో స్పెసిఫిక్ ప్రెషర్ పాయింట్స్లో మనం సెన్సేషన్ చెక్ చేస్తాం. సెన్సేషన్స్ అంటే టచ్, రెండోది పిన్ ప్రిక్, మూడోది వేడిగా అయ్యేది, వెదర్ పేషెంట్ ఈజ్ ఏబుల్ టు సెన్స్ ఎ హీట్, అండ్ వెదర్ ద పేషెంట్ ఈజ్ ఏబుల్ టు సెన్స్ కోల్డ్. ఇవి 4 టెస్టులు చేసేసి దాంట్లో మనకు రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. దీంతోపాటు మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చేసుకుంటాం. నర్వ్ కండక్షన్ అంటే మనకు బ్రెయిన్ నుంచి పాదం వరకు సిగ్నల్స్, ఇట్స్ జస్ట్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. సో బ్రెయిన్ నుంచి పాదం వరకు సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే కరెంట్ ఫ్లో ఎలా ఉంది, బ్రెయిన్ నుంచి పాదం వరకు రావాలి, మళ్ళీ రిటర్న్ పాదం నుంచి బ్రెయిన్ సెన్స్ అవ్వాలి. సో రెండు ఫ్లో బాగుందా లేదని చూడడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చేస్తాం. ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించారనుకోండి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలాగ అంటే డయాబెటీస్ అదుపులో ఉంచుకోవడమేనా ఇంకేమన్నా ఉంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటిక్ ఫుడ్ అనేది మనకు అర్లియస్ట్ ట్రీట్మెంట్ విల్ బి కంట్రోలింగ్ ద డయాబెటీస్ కంట్రోల్ చేయడము ఇది చాలా ఫస్ట్ మోస్ట్ థింగ్. అది ఏ స్టేజ్లో అయినా, అర్లీ స్టేజ్లో అయినా, మనకు అడ్వాన్స్ స్టేజ్లో అయినా, గ్యాంగ్రీన్ అయినా, అల్సర్స్ అయినా, మనం చేసేది ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద డయాబెటీస్. బికాజ్ మనం సోర్స్ని కంట్రోల్ చేసినప్పుడు కూడా మనం దాని తర్వాత ఉన్న ట్రీట్మెంట్స్ అన్ని చేసుకోవచ్చు. సో ఐడియల్లీ వాట్ వీ సే ఇస్ బ్రింగ్ డౌన్ ద షుగర్స్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 200, ఫస్ట్ ఇనిషియలీ బ్రింగ్ డౌన్ ద షుగర్స్ టు లెస్ దెన్ 200. HbA1c 3 నెలలది షుగర్ యావరేజ్ మనం చేసేది ఎంతున్నా మనకు 6.5 కంటే తక్కువ రావాలి. ఇవి మన ఫస్ట్ టార్గెట్. దీంతోపాటు ఎనీ అదర్ కరెక్టబుల్ మెజర్స్ అంటే మనము విటమిన్ డెఫిషియన్సీ ఉన్న, యూజువల్లీ డయాబెటీస్ పేషెంట్స్లో కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే చాలా డైటింగ్ చేస్తూ ఉంటారు, సప్లిమెంట్స్ వాడరు. సో అట్లాంటి టైంలో విటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటా, దాంతోపాటు బ్లడ్ సప్లై పెరిగే మందులు అంటే రక్త పల్చబడే టాబ్లెట్స్, ఆస్పిరిన్ కానీ, రివరాక్సిబాన్ కానీ, క్లాపిటాగ్రిల్ కానీ, సిలాస్టజోల్ కానీ, ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవన్నీ స్టార్ట్ చేసేసి షుగర్ కంట్రోల్ చేయడము ప్లస్ సప్లిమెంట్స్ ఇవ్వడము, దాంతోపాటు బ్లడ్ సప్లై పెంచడం అనేది ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు పేషెంట్ సైడ్ నుంచి డయాబెటిక్ ఫుట్ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ప్రోగ్రెషన్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ పాదాల మీద హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని వింటుంటాం, దాంట్లో నిజముందని? బేసిక్లీ హైపర్ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు అనేది గట్టిగా అయిపోతాయి. ఈ నార్మలీ ఈ బ్లడ్ వెసల్స్ అంటే ఆర్టరీస్ అనేది చాలా సప్పుల్గా సాఫ్ట్గా ఉంటేనే బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా ఫ్లో అయిపోతుంటుంది. క్రానికలీ డయాబెటీస్ ఉన్నప్పుడు, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ కొట్టడం వల్ల మనం రక్తనాళాలు అనేది రెసిస్టెన్స్ పెరిగిపోతుంది, దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ వెళ్ళిపోయి గట్టిగా అయిపోయి దాంట్లో కాల్షియం డిపాజిషన్ అవుతాయి. ఒక్కసారి అవి గట్టిగా అయినాయంటే సర్క్యులేషన్కి మనకు ఎంత కావాలో అంత వెళ్ళదు, దానివల్ల కాంప్లికేషన్స్ అనేది వస్తుంటాయి. ఈ డయాబెటిక్ న్యూరోపతితో పాటు ఇంకా ఫుట్ అల్సర్స్కి ఇంకే ఏ రీజన్స్ ఉంటూ ఉంటాయి అంటారు?
కోర్ రీజన్ ఈజ్ డయాబెటిక్ న్యూరోపతి అండ్ డయాబెటిక్ మైక్రో యాంజియోపతి అంటాం. సో సెన్సేషన్ తగ్గడం వల్ల వెరీ స్మాల్ ట్రివియల్ ట్రామాస్ విల్ కాజ్ అల్సర్స్. ఈ అల్సర్ని మనం ఎక్కడెక్కడ అవుతాయంటే పాదం మొత్తం ఇనిషియలీ అవ్వకపోవచ్చు. పాదంలో కొన్ని మనకు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రెషర్ పాయింట్స్లో ఎట్లా అంటే మనం ఈ మొత్తం బాడీ వెయిట్ని పాదం మీద, బాడీ 70 kgs, దాన్ని మనం వీఆర్ పుట్టింగ్ దట్ ఎంటైర్ వెయిట్ అనే 1 square foot ఉన్న పాదం మీద పెడుతున్నాం. సో అట్లాంటి టైంలో ఆ వెయిట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ ఆర్ ద మేజర్ ఏరియాస్ వేర్ అల్సర్స్ విల్ ఫార్మ్. సో ఆ ప్రెషర్ పాయింట్స్ని ఎక్కడ అంటే బిగ్ టో అంటే పెద్ద వేళ్ళు, దాని బేసు, హీలు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇది చిటికిల వేలు కింద ఉన్న బోను, ఇవన్నీ 4-5 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవి ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి ఫుట్వేర్ గురించి కూడా చాలా పర్టికులర్గా ఉండాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి. డయాబెటీస్ పేషెంట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెల్ కంట్రోల్డ్, మనము 5 years తర్వాత ఆర్ 2 to 3 years తర్వాత మనం ఫస్ట్ సజెషన్ చేసేది ఏంటంటే కాళ్ళని మంచిగా కాపాడుకోవాలి. మనం అల్సర్ అయ్యే ముందే ఆర్ పేషెంట్స్కి సెన్సేషన్స్ ఈ న్యూరోపతి సిమ్టమ్స్ వచ్చే ముందే మనం కాపాడుకోవాలి. దీనికి స్పెషల్లీ డయాబెటిక్ ఫుట్వేర్ అనేది మనం కస్టమ్ మేడ్గా అవైలబుల్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారంటే మనం వాడే సోలు, ఈ ఫుట్వేర్లో సోల్ ఏముంటుందో దానికి చాలా సాఫ్ట్గా పెట్టేసి ఈ ప్రెషర్ పాయింట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసేసుకుంటా అక్కడ ఎక్స్ట్రా ఫోమ్ యాడ్ చేసేసి, ఆర్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ హ్యావింగ్ అన్ అల్సర్, అక్కడ అల్సర్ అవుతుంది ఆర్ చర్మం గట్టిగా అయిపోతుంది అన్నప్పుడు ఆఫ్ లోడింగ్ అనేది చేస్తాం. ఆఫ్ లోడింగ్ అంటే ఆ ఏరియా మీద మనం నడిచేటప్పుడు పాదం పెట్టినా దాని మీద ప్రెషర్ రాకుండా ఆఫ్ లోడ్ చేసుకుంటాం. ఒక వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్స్ అంటే మీలాంటి వాళ్ళ రోలు ఈ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు ఉంటుంది అంటారు? మన ప్రాబ్లమ్స్, మన ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యేది యూజువల్లీ మా దగ్గరకు వచ్చేది జనరల్ ఫిజిషియన్ చూసి డయాబెటీస్ కంట్రోల్ చేసినాక ఆయన వాళ్ళ ట్రీట్మెంట్, న్యూరోపతి కూడా చాలా రకాలు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఒక్కసారి స్కిన్ థిక్నింగ్ స్టార్ట్ అయింది ఆర్ స్కిన్ గట్టిగా అవడం వల్ల దానికోసం దాని నెక్స్ట్ స్టేజెస్ చిన్న కార్న్ అంటాం, కార్న్ అంటే ఆనల్ అంటాం, కాళ్ళు ఆనల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆర్ రంధ్రం పడి ఆనలు పగిలిపోయి రంధ్రం పడి దాన్ని ట్రాఫిక్ అల్సర్ అంటాం ఆర్ న్యూరోపతిక్ అల్సర్ అంటాం. ఇట్లాంటి స్టేజ్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. దీని నుంచి అల్సర్ అవ్వచ్చు, దీని నుంచి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, సెల్యులైటిస్ అవ్వచ్చు, యాబ్సెస్ అవ్వచ్చు, ఆర్ ఫైనల్గా ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ట్రీట్మెంట్ దొరకడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి ఎముక దాకా వెళ్ళి ఎముక ఇన్ఫెక్ట్ అయ్యి ఆస్టియోమైలిటిస్ అంటాం. దాన్ని నెక్స్ట్ స్టేజ్ అంటే గ్యాంగ్రీన్ అయ్యి ఈ స్పెక్ట్రమ్ డిసీజ్ మన దగ్గర వస్తుంటాం. అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఏమన్నా ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా వాస్కులారిటీ అది పెంచేటట్టు? అవునండి, మెజారిటీ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 పేషెంట్ డయాబెటిక్ ఫుట్తో పాటు వస్తే మనం అందరికీ ఆపరేషన్ అవసరం పడదు. మోస్ట్ ప్రాబ్లీ 7 to 8% ఆర్ 90% ఆఫ్ ద పేషెంట్స్ మనం ఓపీడీ బేసిస్లోనే క్లినిక్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి, క్లినిక్లోనే మందులు ఇచ్చి, బ్లడ్ సప్లై పెరిగే మందులు చూసుకొని, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ వాడి, దాని తర్వాత మనం రెగ్యులర్లో ఫాలోఅప్లు పెట్టుకొని అల్సర్ని కానీ కార్న్ కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మనం మేనేజ్ అయిపోతాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నప్పుడు ఆర్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఒక్కసారి బోన్కి వెళ్ళింది అంటే ఆ బోన్ క్లియర్ చేయడానికి మనం అడ్మిషన్, డిబ్రైడ్మెంటు, క్లీనింగు, ఆ స్టేజ్ అనేది మారిపోతుంటుంది. ఒక్కోసారి పాదం తీసేసే పరిస్థితులు అంటే మరి అంతకాలం నెగ్లెక్ట్ చేసి ఉంటారంటారా? ఎగ్జాక్ట్లీ, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. చిన్న పురుగే కదా, చిన్న ఆనలే కదా అని వదిలేసి అలాగే వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడము ఆర్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా అది చూపించడము జరగకపోవచ్చు. అట్లాంటి టైంలో సడన్లీ ఒక్క షుగర్ షాట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ వర్షం కాలాలు కానీ చలిగాలాలు కానీ ఈ కొద్ది ఇన్ఫెక్షన్స్ అనేది రేట్ పెరుగుతాయి. ఎందుకంటే తడి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఈ కార్న్ నుంచి ఆ చిన్న అల్సర్ నుంచి పైకి వెళ్ళేది, హీళ్ళు క్రాక్స్ నుంచి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్ కేర్లో అంటే ఫుట్వేర్ గురించి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ ఇలాగ ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా ఇప్పుడు ఫుట్వేర్గా అండ్ క్రాక్స్ లాంటివి హీల్ చేసుకుంటారు. ఇంకా ఏం కేర్ తీసుకుంటే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తుంటారు? ఐడియలీ మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆల్వేస్ బెటర్. హీ విల్ బీ ఏబుల్ టు మీరు సెల్ఫ్ కేర్ కంటా ఒక్కసారి మంటలు స్టార్ట్ అయినాయి ఆర్ కార్న్ స్టార్ట్ అయింది, ఆనల్ స్టార్ట్ అయింది, క్రాక్స్ స్టార్ట్ అయినాయి అంటే ఒక్కసారి రెగ్యులర్లీ వెళ్ళి మంత్లీ ఒకసారి 2 monthsకి ఒకసారి కలిసినా హెల్ప్ అవుతుంటుంది. దాంట్లో మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్లీ జస్ట్ అల్సర్ ఒకటే కాకుండా ఓవరాల్ పాదంది వాస్కులారిటీ
టిష్యూ హెల్త్, న్యూరోపతి ఏ లెవెల్ ఉంది, ఎంతవరకు డ్యామేజ్ ఉంది, రివర్స్ చేయొచ్చా లేదా అనేది కూడా మనం అసెస్ చేసుకోవాలి. సో దట్ బికమ్స్ ఎ హోల్సమ్ ఫుడ్. జస్ట్ ఒకటే క్రాక్ ఒకటే కాదు, అల్సర్ ఒకటే కాదు, యాజ్ అ పేషెంట్ యాజ్ ఎ హోల్. దాంతోపాటు పాదము, కాలు అనేది యాజ్ ఎ హోల్. కొంతమందికి బ్లాక్స్ కూడా ఉంటాయి. ఈ డయాబెటీస్ అనేది ఐసోలేటెడ్గా రాకపోవచ్చు, దాంతోపాటు బీపీ ఉంటాయి పేషెంట్స్కి, హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉండొచ్చు. సో ఇట్లాంటి టైంలో ఎవ్రీథింగ్ కంబైన్ టుగెదర్ విల్ క్రియేట్ ఎన్ ఇష్యూ. కొంతమందికి వెరికోజ్ వెయిన్స్, డయాబెటీస్ ఇవన్నీ కామన్గా కూడా ఉంటుంటాయి. వెరికోజ్ వెయిన్స్ మాత్రం కూడా అల్సర్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది కదండి. ఇది కూడా ఏమన్నా ఇంకా అంటే అగ్రవేట్ చేస్తుందా ప్రాబ్లమ్ని? వెరికోజ్ వెయిన్స్ అల్సర్ అనేది అది కొద్ది ప్రెసెంటేషన్ వేరే ఉంటుంది, అయ్యే స్థలం కూడా వేరే ఉంటుంది. యూజువల్లీ యాంకిల్ చుట్టుపక్కల వెరికోజ్ వెయిన్స్ అల్సర్ అవుతుంటాయి. డయాబెటిక్ ఫుట్లు మెయిన్లీ డిస్టల్ పార్ట్ ఆఫ్ ద ఫుట్, వెర్ల దగ్గర, రెండు వెర్లు సంధిలో వచ్చే ఇన్ఫెక్షన్స్, ఆర్ ఈ ప్రెషర్ పాయింట్ అని చెప్పాం కదా, ఆ ప్రెషర్ పాయింట్లు అయ్యేది, ఆర్ గోర్ కింద అయ్యే ఇన్ఫెక్షన్స్, ఆర్ ఫుట్ డిఫార్మిటీ. అంటే వెర్లు నార్మల్లీ స్ట్రేట్ ఉంటాయి అందరిది, బట్ డయాబెటీస్ మీరు చూడండి, మీరు ఇంట్లో ఎవరికైనా అబ్జర్వ్ చేయండి, స్లోలీ డయాబెటీస్ కంట్రోల్ ఉన్న ఒక 5 to 10 years తర్వాత వెర్లు అనేది ఇట్లా అయిపోతుంటాయి. ఎందుకంటే దేర్ ఆల్ బికాస్ ఆఫ్ ది న్యూరోపతి వల్ల ఆ జాయింట్ స్టెబిలిటీ అనేది వెళ్ళిపోతుంటుంది. సో అట్లాంటి ప్రెసెంటేషన్స్ ఆర్ టిపికల్ ఆఫ్ వాస్కులర్ అండ్ డయాబెటిక్. ఈ యాంకిల్ చుట్టుపక్కల అయ్యే అల్సర్స్ అన్ని వారికోస్ వెయిన్స్లో ఉంటుంది. చార్కోట్ ఫుట్ అని వింటుంటాం, అదేంటంటారు? ఇప్పుడు చార్కోట్స్ ఫుట్ అంటే అడ్వాన్స్డ్ డయాబెటిక్ ఫుట్ అనమాట. ఈ డయాబెటిక్ మనము న్యూరోపతి అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఆర్ ప్రొలాంగ్డ్గా ఉన్నప్పుడు మనం బాడీలో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై ద నర్వస్ సిస్టమ్ మెజారిటీతో. ఈవెన్ ద హార్ట్ ఈజ్ కంట్రోల్ బై ద నర్వస్ సిస్టమ్. సో అట్లాగే మనకు పాదంలో ఉన్న జాయింట్లు కూడా ఈ రకాలు ఇదే యాంగిల్లో ఉండాలి, ఒకటి కరెక్ట్గా అలైన్మెంట్ ఉండాలంటే మనకు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వల్ల కంట్రోల్ ఉంటుంది దాని మీద. డయాబెటీస్ ఉన్నప్పుడు, షుగర్స్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఆర్ ప్రొలాంగ్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. నర్వస్ సిస్టమ్ విల్ నాట్ అండర్స్టాండ్, దాని పని చేసేది అది ఆగిపోతుంది బేసిక్లీ. దానివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ స్టెబిలిటీ అనేది, జాయింట్ ఓరియంటేషన్ అనేది మారిపోతుంటాయి. ఒక్క లైన్లో ఉండాల్సిన బోన్స్ అవి చేంజెస్ అయిపోతుంటాయి, వంకర అవుతాయి, ఉబ్బుతాయి. సో మనం ఈ పాదంలో మీడియల్ సైడ్, మనం లోపల సైడ్ ఉన్నప్పుడు ఆర్చ్ ఉంటుంది, హీల్ ఆర్చెస్ ఉంటాయి. ఆ ఆర్చ్ అనేది కిందకు వచ్చేసి ఫ్లాట్ ఫుట్ అయిపోతుంది. దట్ ఈస్ ద అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ చార్కోట్స్ ఫుట్. అంటే ఈ స్టేజ్కి రావడం ఇలాంటి సమస్యలు అంటే డయాబెటీస్ ఉండడం అండ్ ఏజ్ పెరగడం అలా ఉంటుందా? యంగ్స్టర్స్లో కూడా చూస్తుంటారా? ఇనీషియలీ మనం ఒక 10 years బ్యాక్ మనం చూసినప్పుడు ఏజ్తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. డయాబెటీస్ క్రానిక్గా ఉంటుండే, విత్ ఒక 20 years తర్వాత చూసే ప్రాబ్లమ్స్ చార్కోట్ ఫుట్ చూస్తుండే. ఇప్పుడు ఆఫ్ లేట్ లాస్ట్ 10-15 yearsలో what we are seeing is there is no age relation. Okay. 40 yearsలో we are seeing Charcot's foot. That means that the disease itself is changing its physiology. It's a pathology అనేది చేంజ్ అయిపోతుంది because of our lifestyle or because of our so many other stress factors. The disease itself is changing. ఉమెన్లో ఈ సమస్య ఇంకొంచెం తీవ్రంగా ఉండడం అలాంటివి ఏమన్నా గమనిస్తూ ఉంటారా? డయాబెటిక్ ఫుట్ అనేది ఇట్ ఈస్ సేమ్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అట్లా ప్రిడామినెన్స్ అనేది ఏం లేదు. ఈవెన్ ఇన్ జనరల్గా మేము డయాబెటీస్ చూసినా ప్రిడామినెన్స్ అనేది లేదు. బట్ ఉమెన్లో ఎందుకు ఎక్కువ ఉంటున్నామంటే కొద్దిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మెజారిటీ ఉమెన్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఈ కాళ్ళ మంటలు, మొద్దుబారడం ఇలాంటివి ఉన్నప్పుడు పాదాల పట్ల జాగ్రత్త తీసుకోవాలని కొంచెం సేఫ్గా ఉండడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండడమే ఇంపార్టెంట్ అంటారా? డయాబెటీస్ కంట్రోల్ చేయాలి అంటే నాట్ జస్ట్ మెడిసిన్స్, మీ వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. మీ మసిల్ మాస్ డెవలప్ చేయడం అంటే ఎక్సర్సైజ్ వెళ్ళడము, వాకింగ్ కంటే సైక్లింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్. మీ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ మనం చెప్పేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ తక్కువ లేదు బాడీలో, అడిక్వేట్గా ఉంది. కానీ మనం ఎక్కడెక్కడ ఇన్సులిన్ వెళ్ళి పనిచేయాలో ఆడ ఆ రిసెప్టర్ పనిచేయట్లేదు. ఇన్సులిన్ వెళ్ళి మన షుగర్ని కంట్రోల్ చేసే ఎక్కడ స్థలం ఉంటుందో అక్కడ పనిచేయట్లేదు. సో అది పెంచాలి అంటే మన మసిల్ బల్క్ పెంచాలి. మసిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సులిన్ రిసెప్టర్స్. సో ఆ మసిల్ బాడీ మీరు ఎక్సర్సైజ్ వెళ్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. కొన్నిసారి మనం వీ కెన్ రివర్స్ ద డయాబెటీస్. ఎర్లీ స్టేజ్లో 6.57 ఉన్నప్పుడు HbA1c వీ కెన్ రివర్స్ ద డయాబెటీస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఇఫ్ వీ డూ అ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్.
అంటే ఒక వాస్కులర్ సర్జన్గా సర్జరీ చేసే పరిస్థితులు అంటే డయాబెటిక్ ఫుట్కి యాంపిటేషన్ లాంటి పరిస్థితులైనా ఇంకేమన్నా ఉంటాయా? యాజ్ ఎ వాస్కులర్ సర్జన్ యాంపిటేషన్ మనకు లాస్ట్ ఆప్షన్ అండి. ఇవి ఏం పని చేయట్లేదు, మనకు వాస్కులారిటీ పెంచడం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం మెడిసిన్తో స్టార్ట్ చేసి ఇనిషియలీ మనం బ్లడ్ థిన్నర్స్ అనేది పెడుతుంటాం, దాంతోపాటు మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటాము. లేదు ఇంకా సప్లై ఇంప్రూవ్మెంట్ రావట్లేదంటే యాంజియోగ్రామ్ చూసి మనం యాంజియోప్లాస్టీ బ్లడ్ సప్లై టు ది వూండ్ కానీ ఫుట్ కానీ పెంచేకి మనకు ఇప్పుడు గుండెలు బ్లాక్ అయితే గుండెలు స్టెంట్ వేస్తారు. అట్లాగే మన కాళ్ళు కూడా బ్లాక్స్ ఉంటాయి, మోకాలు కింద కానీ మోకాలు పైన కానీ బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్టెంటింగ్ కానీ బలూన్ యాంజియోప్లాస్టీ కానీ ఆప్షన్స్ ఉంటాయి. ఇది సెకండ్ స్టేజ్. తర్వాత మనకి ఇంకా పెద్ద బ్లాక్స్ ఉన్నాయి, మనం స్టెంటింగ్ కుదరట్లేదు అంటే బైపాస్ కూడా చేసుకోవచ్చు. కాళ్ళు కూడా బైపాస్ జరుగుతుంటాయి, కాళ్ళు కూడా బైపాస్ జరుగుతుంటాయి. ఇవన్నీ చేసుకుంటా మనము ఇన్ఫెక్టెడ్ పార్ట్ కానీ అల్సర్ కానీ తీసేసి వూండ్ హీలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. బ్లడ్ సప్లై ఒకసారి పెరిగింది, పేషెంట్ షుగర్ మంచి కంట్రోల్ ఉంది, ఆఫ్ లోడింగ్ బాగా చేస్తున్నారు, రెగ్యులర్ డ్రెస్సింగ్ చేస్తున్నారు, షుగర్ కంట్రోల్గా ఉంది అంటే ఈ మెజారిటీ ఆఫ్ ద వూండ్స్ విల్ హీల్. ఇవన్నీ ట్రై చేసినాక కూడా మనం ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది, టిష్యూ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనం ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన పేషెంట్ మీద కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అవుతుందన్నప్పుడు యాంపిటేషన్ విల్ బి ద లాస్ట్ ఆప్షన్. ఒక్కోసారి స్కిన్ గ్రాఫ్టింగ్ అలాంటివి కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఇది అదే డిపెండింగ్ ఆన్ వాట్ ద వూండ్ ఈజ్. ఇప్పుడు మంచిగా అయింది, మనం వూండ్ హీల్ అయిపోతుంది అన్నప్పుడు, పెద్ద వూండ్ ఉన్నప్పుడు దగ్గరికి రావడానికి చాలా టైం పట్టొచ్చు. దాంట్లో ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్ని వూండ్ హీల్ ఆల్మోస్ట్ రెడీ ఉంది, ఎర్రగా అయిపోయింది వూండ్, మనకు క్లియర్ ఉంది అన్నప్పుడు వూండ్ కప్పడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దోస్ ఆప్షన్స్ ఈజ్ స్కిన్ గ్రాఫ్టింగ్. ఓకేనండి డాక్టర్ ప్రకాష్ గౌరవ్ గారు, డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి, డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి, డయాబెటిక్ మైక్రో యాంజియోపతి అంటే ఏంటి, కండిషన్స్, లక్షణాలు, నిర్ధారించే పరీక్షలు, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎలాంటివి ఉంటుంటాయి అండ్ ముందు నుంచి అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ ఫుడ్ కేర్ ఎలా తీసుకోవాలి అంటూ వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.